వాలోత్సవ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ కేవీకే దుర్గారావు మాట్లాడారు. పిల్లలని విజ్ఞానాన్ని అన్నారు. గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ డి సువర్ణరాజు మాట్లాడారు. బాలోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో 2 సార్లు బాలోత్సవ కార్యక్రమం నిర్వహించి బాలికల్ని ఉత్తేజపరిచిన బాలోత్సవం నిర్వహణ కమిటీ సభ్యుని అభినందించారు. దేవరపల్లి కరటూరి ఫంక్షన్ హాల్స్ అధినేత కరటూరి ధనంజయుడు మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఆటలు కూడా ఒక భాగమని గుర్తు చేశారు. ముందుగా జాతీయ పతాకాన్ని డాక్టర్ కేసరాజు కాశీ విశ్వనాథం బాలోత్సవ జెండాను స్థానిక యువరాణి జ్యువెలర్స్ అధినేత నారాయణ విశ్వేశ్వరరావులు ఆవిష్కరించారు. బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు హుసే శంకరుడు మాట్లాడారు. దేవరపల్లిలో 3వ బాలోత్సవం హర్షవర్ధన హైస్కూల్లో ఏర్పాటు చేయడానికి యాజమాన్యం అంగీకరించినందుకు కృతజ్ఞత తెలిపారు. అనంతరం విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అతిథులను బాలోత్సవం కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, ఎంఈఓ భరత్రాజు, అప్పారావు, బాలోత్సవ కమిటీ సభ్యులు జిఎల్వి నరసింహారావు, క్రాంతి, ఉండవల్లి కృష్ణారావు, పెందుర్తి రామరహిత, ఆచంట సుభాష్ చంద్రబోస్, నల్లమాటి నాగలలిత, నల్లమాటి రామారావు, మాధవరపు నాగేశ్వరరావు, పప్పు రామారావు, బండి సూర్యప్రకాష్ రావు, ఎన్బివి కుమారి, ఎం సుందరబాబు, ఎల్లమాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తుంది. ఇక్కడ పిల్లలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు దేవరపల్లి జరుగుతున్నాం. అయితే నేను ఒక 2 విషయాలు మాత్రం చెప్తాను. ఎందుకంటే పిల్లలందరూ ఏకరగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే పిల్లలు తమ ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాలోత్సవం తీసుకెళ్ళడానికి రమేష్ బాబు గారని ఆయన ఈ బాలోత్సవాలు అనే దాన్ని మొదట ప్రారంభించారు. కొత్తగా వాసిరెడ్డి రమేష్ బాబు గారు అని చెప్పేసి ఆయన దాదాపు 20-25 సంవత్సరాల పాటు ఇదే బాలోత్సవాలు నిర్వహించారు. 25 సంవత్సరాల పాటు పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలని స్కూల్స్లో మనకి చదువు 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 అనేటువంటి దాని నుంచి పిల్లలకి ఒక వాళ్ళ యొక్క ప్రతిభా పాత్రల్ని వెలికి తీసేటువంటి దాంట్లో భాగంగా ఈ బాలోత్సవాలు అనేటువంటిది ఆ రోజు ఆయన ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాత దాన్ని ఆసరాగా చేసుకుని విజయవాడలో అమరావతి బాలోత్సవం పేరుతో దాదాపు 8 బాలోత్సవాలు జరిగాయి. 9 ఏళ్ల నుంచి అక్కడ బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఆసరాగా చేసుకుని ఏలూరు బాలోత్సవం, ఏలూరులో హేలాపురి బాలోత్సవం, అట్లాగే రాజమండ్రిలో గోదావరి బాలోత్సవం, ఇలా ఇప్పటికీ ఈ సంవత్సరం దాదాపు 30 చోట్ల బాలోత్సవాలు జరిగాయి. ఇదే పద్ధతిలో ప్రతి చోట కూడా వేలాది మంది పిల్లలు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలని వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలని నిరూపించుకుంటూ ఉన్నారు. ఇక్కడ దీనికి అందరికీ బాలోత్సవాలు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే పిల్లల చదువుతో పాటు మనం అందరూ ఏకమత్యమైనటువంటి పిల్లలు అనేటువంటిది నిరూపించుకోవడానికి. ఇక్కడికి వచ్చిన పిల్లలకి ఏ భాషతో సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన పిల్లలకి మతంతో సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన పిల్లలకి కులంతో సంబంధం లేదు. అందుకని మతం లేకుండా, కులం లేకుండా, ప్రాంతం లేకుండా, భాష లేకుండా అందరూ ఒకే చోట వచ్చి గంగూడి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఈ ఉత్సవాలను జరుపుతూ ఉన్నాం. అందుకని ఈ ఉత్సవాలు అనే పేరే మేము పెట్టింది కారణం ఏంటంటే ఇప్పుడు మనకి పండగలు జరుగుతూ ఉన్నాయి, జాతరలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు జనవరి అంతా జాతరలు జరుగుతూ ఉంటుంది. జనవరి, డిసెంబర్ అంతా, మార్చి, ఏప్రిల్ దాకా జాతరలు జరుగుతూ ఉంటాయి. జాతరలో దేవుళ్ళకి పండగలు చేసినట్టే ఇక్కడ పిల్లల దేవుళ్ళకి పండగ అనేటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. అదంతా పిల్లల దేవుళ్ళ పండగ. అందుకని పిల్లలే దేవుళ్ళు ఏదైతే అంటారో అటువంటి దాంతో పిల్లలు తమ పాటల్ని, తమ ఆటల్ని, తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకునేటందుకే ఈ ఉత్సవాలన్నీ మనం పెడతా ఉన్నాం. ఇది బాలల ఉత్సవం. దీన్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ పెద్దలకి అందరికీ కూడా ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేకాదు వాళ్ళందరినీ మనం ఒకసారి కోరుకునేది ఏంటంటే ఈ ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరగాలి. ఇది ఈ మండలంతోనే సంబంధం లేకుండా ఇంకా పూర్తిగా పెద్ద ఎత్తున ఈ మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి ఈ నియోజకవర్గంలో స్కూల్స్ కూడా జరగాలి. అట్లా అందరూ పిల్లలు కూడా ఈ నియోజకవర్గం నుంచి కూడా వచ్చి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారం కూడా కావాలి. అది దేవరపల్లి బాలోత్సవ కమిటీకి వాళ్ళందరూ కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. దేవరపల్లి మండలం ఎండగూడెం గ్రామానికి చెందిన కౌలు